వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం ఒక అణు యుద్ధం ముంగిట నిలబడిందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. గత 50 ఏళ్లుగా రహస్యంగా ఉంచిన తన అత్యంత శక్తివంతమైన డూమ్స్డే ప్లేన్ ని అమెరికా ఒక్కసారిగా బయటకు తీసింది. అసలు ఈ విమానం గాల్లోకి వచ్చిందంటే ప్రపంచానికి వచ్చే ముప్పు ఏంటి? అణు విస్ఫోటనాన్ని కూడా తట్టుకోగల ఈ విమానం వెనక ఉన్న భయంకరమైన నిజాలేంటి? మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. అమెరికా రక్షణ వ్యవస్థలో ఇదొక మిస్టరీ. దీని పేరు వింటేనే శత్రు దేశాల గుండెల్లో వణుకు మొదలవుతుంది. అదే అమెరికా డూమ్స్డే ప్లేన్. సాధారణంగా ఈ విమానాన్ని బయటకు తీయరు, కానీ ఎప్పుడైతే ఒక అణు యుద్ధం ముంచుకొస్తుందో లేదా అమెరికా అధ్యక్షుడికి అత్యంత ప్రమాదం పొంచి ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ విమానం గాల్లోకి లేస్తుంది. దాదాపు అర శతాబ్దం తర్వాత మళ్ళీ ఈ విమానం ప్రత్యక్షం కావటంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయిపోయాయి. అసలేంటి విమానం స్పెషాలిటీ? ఎందుకు దీనిని ప్రపంచ అంతానికి సంకేతమని పిలుస్తారు? దీని అఫీషియల్ పేరు E-4B నైట్ వాచ్. నిజానికి ఇదొక గాల్లో ఎగిరే పెంటగాన్ లాంటిది. ఒకవేళ భూమి మీద అణుబాంబుల వర్షం కురిసినా, భూమి అంతా అగ్నిగుండంగా మారినా అమెరికా అధ్యక్షుడు మాత్రం ఈ విమానంలో ఉండి సేఫ్ గా యుద్ధాన్ని కమాండ్ చేయగలరు. దీనికి ఉండే న్యూక్లియర్ అండ్ థర్మల్ షీల్డింగ్ వల్ల అణు విస్ఫోటనం నుంచి వచ్చే అత్యంత భయంకరమైన వేడిని, రేడియేషన్ ని కూడా ఇది తట్టుకోగలదు. ఈ విమానం ఒక్కసారి టేక్ ఆఫ్ అయితే ఇక భూమి మీదకు రానవసరం లేదు. గాల్లోనే దీనికి ఇంధనాన్ని నింపే మిడే రీఫ్యూయలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే వారం రోజుల పాటు ఇది నిరంతరాయంగా గాల్లోనే తిరుగుతూ ఉంటుంది. దీని లోపల ఉండే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్ని శాటిలైట్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఇంటర్నెట్ లేకపోయినా, ఎక్కడ సిగ్నల్స్ కట్ అయినా ఈ విమానం మాత్రం ప్రపంచంలోని ఏ మూలన ఉన్న సైనికుడినైనా కాంటాక్ట్ చేయగలదు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ తన రక్షణ బడ్జెట్ ని అనూహ్యంగా పెంచడం, యుద్ధ మంత్రిత్వ శాఖను రీయాక్టివేట్ చేయడం వంటి చర్యల మధ్య ఈ విమానం కనిపించడం ఒక పెద్ద వార్నింగ్ సిగ్నల్. ఇది రష్యా, చైనా దేశాలకు ఒక పరోక్ష హెచ్చరిక. తాము అణుయుద్ధానికి కూడా వెనకాడబోమని అమెరికా ఈ చర్య ద్వారా నిరూపిస్తోంది. మరి భారత్ పరిస్థితి ఏంటి? మన దేశానికి ఇలాంటి ప్రత్యేక విమానం ఉందా అంటే ప్రస్తుతానికి ఇండియా దగ్గర స్పెసిఫిక్ గా డూమ్స్డే అని పిలిచే విమానం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ప్రధానిని, ముఖ్య నాయకులను రక్షించేందుకు మన వద్ద ఉన్న ఎయిర్ ఫోర్స్ 1 తరహా విమానాలు ఉన్నాయి. అయితే అమెరికా, రష్యాల వద్ద మాత్రమే ఈ స్థాయి అడ్వాన్స్డ్ డూమ్స్డే ప్లేన్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి అమెరికా ఈ విమానాన్ని బయటకు తీయడం వెనుక ఏదో పెద్ద వ్యూహం దాగి ఉంది. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమేనా, లేక నిజంగానే 3వ ప్రపంచ యుద్ధానికి పునాది పడుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ విమానం గాల్లో ఉంది అంటే శత్రువులకు కంటి మీద కునుకు ఉండదన్నమాట.